अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 14 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अगर तुझे मांगना हो तो अल्लाह से मांग, अगर मदद तलब करे तो अल्लाह से तलब कर। और अब सुर्खियां। सूर्यापेट फायरिंग के 2 हमलावर मोतकूर मंडल में एनकाउंटर में हुए हलाक। फायरिंग के तबादले में एक कांस्टेबल हलाक। हुकूमत ने महलूकीन के विरसा को 40 लाख एक्स ग्रेशिया और सरकारी मुलाजिमत देने का किया ऐलान। वजीर दाखिला ने गैर समाजी अनासिर से सख्ती से निपटने का किया ऐलान। शहर में हनुमान जयंती का जुलूस, पुलिस ने किया सिक्योरिटी का भारी बंदोबस्त। मस्जिद नबवी सल्लल्लाहु अलैहि वसल्लम के इमाम साहब की 14 अप्रैल को होगी हैदराबाद आमद। दारुल उलूम हैदराबाद में मस्जिद का करेंगे इफ्तिताह। और अब तफसील। सूर्यापेट फायरिंग के हमलावरों को पुलिस ने आज इनकाउंटर में हलाक कर दिया और फायरिंग के तबादले में एक कांस्टेबल हलाक हो गया, जबकि एक सर्कल इंस्पेक्टर और एक सब इंस्पेक्टर जख्मी हो गए। ये इनकाउंटर नलगुंडा जिले के मोतकूर पुलिस स्टेशन के हुदूद में आज सुबह पेश आया। मरने वाले हमलावरों की शिनाख्त अख्तर अयूब और जाकिर बदरून के तौर पर की गई, जिनका ताल्लुक उत्तर प्रदेश से बताया गया है, जबकि फायरिंग के तबादले में कांस्टेबल नागराज हलाक हो गए और एसआई सदाया और सर्कल इंस्पेक्टर बालानागी रेड्डी जख्मी हो गए। याद रहे कि 2 अप्रैल को सूर्यापेट बस स्टेशन में चेकिंग के दौरान हुई फायरिंग में 2 पुलिस मुलाजिमीन हलाक हो गए थे। हमलावर पुलिस पर फायरिंग करके फरार हो गए थे और आज इन हमलावरों को पुलिस ने इनकाउंटर में हलाक कर दिया। सर्कल इंस्पेक्टर बालागंगी रेड्डी ने इलाज के दौरान वाक़े की तफसीलात बताई है। వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇద్దరు. మీరు ఫైర్ ఓపెన్ చేసారా సార్? వాళ్ళు వాగులోకి దూరారు. వాగులోకి దూరిన తర్వాత మా కానిస్టేబుల్ అంతా ఫైర్ చేశారు. మా కానిస్టేబుల్ బండి అక్కడ పెట్టి వాళ్ళ కోసం సర్చ్ చేస్తుంటే ఫైర్ చేశారు. మా కానిస్టేబుల్ బండి తీసుకొని వాళ్ళు పారిపోయి వస్తున్నారు. ఈ విషయం మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఎదురుపోయినాం. ఎదురుపోతే ఒక ఎడ్ల బండి అడ్డం రావడం వల్ల వాళ్ళ బండి కుదలేకపోయాం. దానివల్ల వాళ్ళు పోలీసు ఆ ఏరియాలో వెహికల్ వచ్చిందంటే పోలీసు అనుకున్నారు. ఎడ్ల బండి అడ్డం రావడం వల్ల వాళ్ళకు బండి ఆపుకొని దిగి మా మీద ఫైర్ చేసేంత టైం దొరికింది. మీకు ఎక్కడెక్కడ ఇంజరీస్? నాకు సైడ్ ఒకటి. మొత్తం అంటే మీరు ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు? మేము ఒక 6 कामिनेनी अस्पताल के डॉक्टर ने बताया कि इलाज के दौरान एसआई की हालत तशवीशनाक है, जबकि सीआई खतरे से बाहर है। उन्होंने बताया कि स्कैनिंग के मुताबिक 4 गोलियां एसआई के जिस्म में मौजूद हैं। डॉक्टर ने कहा कि डॉक्टरों की खुसूसी टीम एसआई की देखभाल में मसरूफ है। ఈ ఉదయం మోతుకూరు మండలంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు, ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు ఇక్కడికి తీసుకురాబడ్డారు. దురదృష్టవశాత్తు కానిస్టేబుల్ గారు ఇక్కడికి వచ్చేసరికి వారి డెడ్ అయ్యారు. బ్రాడ్ డెడ్ అంటాము. ఎస్ఐ గారి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. ఆయనకు మెదడులో వెనక భాగంలో ఉండే మెడుల్లా అబ్లాంగేటా దగ్గర దెబ్బ తగిలింది, ఈ బుల్లెట్ ఇంజరీ. అందువల్ల ఆయన కొంచెం ఫాస్ట్గా డిటోరియేట్ అయ్యారు. అయితే చేయవలసిన వైద్యం అంతా అందుతున్నది వారికి. మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆల్ స్పెషలిస్ట్ ఆర్ అటెండింగ్ ఆన్ హిమ్. ఇంకొకరు సిఐ గారు చిన్న ఇంజరీ తగిలింది ఆయనకు. ఆయన సేఫ్గా ఉన్నారు, ఆయన స్టేబుల్గా ఉన్నారు. डीजीपी अनुराग शर्मा ने शुबा जाहिर किया कि आज इनकाउंटर में हलाक हुए हमलावर सूर्यापेट बस स्टेशन में हमला करने वाले भी हो सकते हैं। उन्होंने कहा कि शिनाख्त का काम जारी है। अनुराग शर्मा ने कहा कि पुलिस ने मनसूबाबंद तरीके से कार्रवाई अंजाम दी है। మొన్న సూర్యాపేటలో బస్ స్టాండ్లో సంఘటన జరిగిన తర్వాత మాకు అనుమానం ఉండే వాళ్ళు ఎవరైనా దాడి చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి బయట పోలేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఒక స్టెన్ కార్బైన్ గన్మెన్ దగ్గర నుంచి లాక్కొని పోయినారు. ఆ స్టెన్ కార్బైన్ని తీసుకొని బయట వెళ్ళటం కష్టం. అన్ని చోట్ల మేము చెకింగ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి ఏం మాకు దొరకలేదు.
స్టెన్ కార్బైన్ని వాళ్ళు అబెండన్ కూడా చేయలేదు. అందుకే ఆ అనుమానంతో మొత్తం ఈ ఏరియాలోనే ఎక్కడైనా వాళ్ళు దాచుకొని షెల్టర్ తీసుకొని ఉన్నారు అని మాకు అనుమానం ఉండే, అందుకే ఎస్పీ గారు తర్వాత మొత్తం సిబ్బంది డిఐజీ గారు ఐజీ గారు అందరు కలిసి ఈ ఏరియాలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నిన్న రాత్రి అరువాపల్లిలో ఒక దర్గా దగ్గర 2 అనుమానాస్పద వ్యక్తులు కనపడినారు అని తెలిస్తే ఎస్పీ గారు వెళ్ళి ఇంకా టీంతో వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏం దొరకలేదు. కానీ ప్రొద్దున ఆ గాలింపు చేసినప్పుడు వాళ్ళిద్దరూ పోలీసు వాళ్ళ మీద ఫైర్ చేస్తున్నారు. ఫైర్ చేసి అక్కడి నుంచి పారిపోయినారు. పారిపోయిన తర్వాత వాళ్ళని చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన అందరూ పోలీస్ స్టేషన్స్ని తర్వాత దారిలో ఉన్న అందరినీ పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అరవపల్లి నుంచి ఒక మోటార్ సైకిల్ తీసుకొని ఇటువైపు వచ్చినారు. దీనికి ఇక్కడ మా సిఐ ఉన్నారు బాల్ గంగిరెడ్డి, ఆయనకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆయన మొత్తం సిబ్బందిని తీసుకొని 3-4 వైపుల నుంచి ఇటువైపు వచ్చినారు. వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వాళ్ళకి కనపడినారు. ఆ వాగు వాళ్ళు దాటలేకపోయినారు. అందుకే రిటర్న్ వచ్చినప్పుడు ఎదురుగా మా ఎస్ఐ సిద్ధయ్య ఆయన బండిలో వస్తుంటే ఆయన ఎస్ఐ మీద కాల్పులు చేసినారు. దీంట్లో ఆ డ్రైవర్ అక్కడ నాగరాజు అక్కడికక్కడ చచ్చిపోయినారు. एसआई गार की चाला तीव्र घायलైనాయి। पुलिस ड्राइवर ने तसादुम के हालात को बयान किया है। వాళ్ళకి మాకు 5 అడుగులు మళ్ళీ ఆ సుమ్మకు మా సుమ్మకు అంటే వాళ్ళ అక్కలు వస్తున్నారు మేమేమో రామనపేట 2 దిక్కులకు వచ్చి కరెక్ట్ బయటకు వచ్చినాం। మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడెక్కడ పోతున్నారు ఎట్లా పోతున్నారు అనుకుంటే తిరుపతి తిరుగుతున్నారు కదా వాళ్ళు తిరుగుతున్న మనోళ్ళు ఫాలోయింగ్ కాల్పులు చేస్తున్నారు నడుస్తూనే ఉంది ఫైరింగ్। जाए हादसे पर मौजूद मुकामी लोगों ने बताया कि हमलावरों ने 2 राउंड फायरिंग की। एनी शाहिदीन ने वाकये की तफसीलात बताई है। అక్కడ నుంచి కానీ డిస్కవరీ బైక్ మీద వచ్చారు, అది అక్కడ పార్క్ చేసి అటు చెట్లలోకి వెళ్ళారు। వాళ్ళని చూసే క్రమంలో కానిస్టేబుల్ సార్ వాళ్ళు ముందు వెళ్తుంటే వాళ్ళ మీద ఫైరింగ్ 2 రౌండ్లు ఫైరింగ్ చేయడం జరిగింది। దాంతోపాటు మేము విలేజ్ వాళ్ళం పోలీస్ వాళ్ళకి సపోర్ట్గా 20 మెంబర్స్ 10 బైక్స్ మీద వచ్చి అక్కడ మా బైకులు పార్క్ చేయడం జరిగింది। ఆ బైకుల్లో వాళ్ళు 2 రౌండ్లు కాల్పులు జరిగేసరికి మేము భయపడి చెట్లలోకి వెళ్ళడం జరిగింది। అందులో వచ్చేసి వాళ్ళు 2-3 తాళాలు చూసారు, మన దానికి బైక్ తాళం వచ్చేసరికి ఆ బైక్ వేసుకుని ఇక్కడ దాకా రావడం జరిగింది। నా బైక్ తీసుకొని రావడం ప్యాషన్ ప్రో। ఇక్కడ వచ్చిందంటే మేము అక్కడే ఉన్నాం, ఇక్కడ జరిగింది అనేది ఓన్లీ సౌండ్సే వినపడి వెపన్ సౌండ్సే విన్నాం, కానీ మేము వాళ్ళు చెట్లలో నుంచి చేయడం జరిగింది। మేము భయపడి చెట్లలోకి ముందు నుంచే చూసారు మమ్మల్ని ఆ బైక్ సాటుకు దాచుకోరు చెట్లలో దాచుకొని మేము దగ్గర పోగానే చూసి మేము బండి నెంబర్ రాసుకుని దగ్గర పోయినా ముగ్గురం 2 కానిస్టేబుల్ దగ్గర పోగానే చూసి లేచి కాల్పులు జరిపారు। 2 महलूक पुलिस कांस्टेबल नागराज की बेवा अपने शौहर की मौत से मुजस्सिमे गम बनी हुई है। నాకేమన్నైందంటే మా అమ్మ తట్టుకో ఈరోజు నా దిక్కేవాడు అమ్మో ఏడమ్మా నా నాగరాజు ఏడి మొన్న టీవీలో చూసి వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకున్నమ్మా, ఈరోజు నాకే కథ వచ్చింది। అమ్మో అమ్మో ఏడి నా నాగరాజు నిన్న నైట్ అయిపోయినాదండి ఉన్నాడమ్మో అమ్మా అని అంటే లేదు నాన్న ఖచ్చితంగా వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ ఉందని వెళ్ళిండు। నాకేం చెప్పాలి 9 అయింది। महलूक कांस्टेबल और ड्राइवर के लिए हुकूमत ने एक्सग्रेशिया देने का ऐलान किया है। वजीर दाखिला नायनी नरसिम्हा रेड्डी ने एक्सग्रेशिया का ऐलान करते हुए महलूकीन के विरसा को मुलाजिमतें फराहम करने का वादा किया। वजीर दाखिला ने कहा कि क्रिमिनल टोली का ताल्लुक उत्तर प्रदेश से हो सकता है, इस ताल्लुक से तहकीकात की जा रही है। కానిస్టేబుల్ అయితే ఒక అతను చనిపోయిండు, డ్రైవర్ ఎవరైతే చనిపోయిండో వాళ్లకు 40 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది।
వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కూడా ఇస్తారు. వాళ్ళ కుటుంబాన్ని అంతా మా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఏ దొంగలైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి అరాచక శక్తులు ఏవైనా మా పోలీసు అణిచివేస్తుంది. ఎవరిని టాలరేట్ చేసే క్వశ్చన్ లేదు. ఈ గ్యాంగు ఉత్తరప్రదేశ్ అని చెప్పని అనుమానం ఉంది. దాని మీద ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్లను అటువంటి గ్యాంగులను తెలంగాణలో అలౌ చేసే క్వశ్చనే లేదు. మా నల్గొండ పోలీస్ ఆఫీసర్లను నేను అభినందిస్తున్నాను. ధైర్య సాహసాలతోటి ప్రాణాలకు లెక్క చేయకుండా మరి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. सूर्यापेट मामले की अदालती जांच कराई जाए, वैएसआर कांग्रेस पार्टी ने ये मुतालबा किया है। पार्टी के तेलंगाना यूनिट लीडर कोंडा राघव रेड्डी ने कहा कि हुकूमत एक्सग्रेशिया का ऐलान करके जिम्मेदारी से बरी नहीं हो सकती। उन्होंने तेलंगाना पुलिस को मुस्तैद होने पर जोर दिया। ఆషామాషా కాదు, మీరు చూడండి 10 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 నెలలైంది ఏర్పాటై రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ చూసినా దోపిడీలు, బ్యాంకు దోపిడీలు, ఏటీఎం దోపిడీలు, వాళ్ళను వీళ్ళు కాల్చిరు, వీళ్ళను వాళ్ళు కాల్చిరు అనే మాట తప్ప నిన్నాక మొన్న ఎల్బీ నగర్లో కాల్చినప్పుడే దీని మీద తీవ్రంగా తీసుకున్నట్టుంటే ఇవాళ సూర్యాపేట సంఘటన జరిగేది కాదు. సూర్యాపేట సంఘటన జరిగిన తర్వాత కూడా నిన్న డ్రైవర్ చెప్తా ఉన్నాడు, కండక్టర్ చెప్తా ఉన్నాడు, సూర్యాపేటకు వచ్చేంత వరకు 32 మంది ప్యాసింజర్లు ఉండ్రి, ఇక్కడ 2 దిగిపోయారు అంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ 3 ప్రాణాలు బలిగొనే పరిస్థితి వచ్చింది. కనుక దీని మీద న్యాయ విచారణ జరగాలి. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటుకు నూతన వాహనాలు ఇచ్చి మేము ప్రక్షాళన చేసినామనే మాట పక్కకు పెట్టి వాళ్ళు నిజమైన ఎవరు అసలు జరుగుతుంది అనేది చూడవలసినటువంటి అవసరం ఉన్నది. रियासत तेलंगाना में अमन ज़ब्त की सूरत हाल अबतर है। बीजेपी एमएलसी रामचंद्र रेड्डी ने यह इल्ज़ाम लगाया है। लॉ एंड ऑर्डर के मामले में हुकूमत की जानिब से सख्त मौक़िफ़ इख्तियार करने का उन्होंने मुतालबा किया। बीजेपी लीडर ने पुलिस पर हमले की शदीद मज़म्मत की और 4 पुलिस वालों की मौत पर अफसोस का इजहार किया। जख्मियों की जल्द सेहतियाबी के लिए उन्होंने नेक तमन्नाओं का इजहार किया। प्रति बस्तीलो, प्रति स्लम्लो, प्रति వాడవాడలలో కూడా ఈ యొక్క హనుమ జయంతి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా భక్తులందరూ కూడా అన్నీ మర్చిపోయి యావత్ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క హనుమస్వామి యొక్క శక్తి మాకు కావాలి, హనుమస్వామి యొక్క ఆశీర్వచనం మాకు కావాలి, మా పిల్లలందరూ కూడా మంచి ధైర్యంగా ఉండేటట్టు హనుమస్వామి యొక్క ఆశీర్వచనం కావాలని చెప్పని ఈనాడు అన్ని బస్తీలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. హనుమ జయంతి కార్యక్రమాలు కోవిలలో जरूरतुंदी। फिलहाल लेंगे एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। काकीनाडा में पुलिस ने नक्सलियों की एक नकली टोली को गिरफ्तार करके उनके कब्जे से हथियार, लेटर पैड वगैरह को जब्त कर लिया है। पुलिस ने 3 अफराद को गिरफ्तार किया जो मुकामी कपड़े के ताजिर से नक्सली होने का दावा करके पैसे बटोर रहे थे। पुलिस ने जाल बिछाकर उन नक्सलियों को गिरफ्तार किया और गिरफ्तार शुदा नकली नक्सलियों को मीडिया के सामने पेश किया गया। ద్వారపూడి అవుట్స్కట్స్లో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద వచ్చి ఇతన్ని వెంబడిస్తున్నారు. మన కంప్లైంట్ని వెంబడించి అతని దగ్గర 9 లక్షలు వసూలు చేసేదానికి బెదిరించేదానికి వచ్చారు. ఇమీడియట్గా మా ద్వారపూడి ఎస్ఐ, మండపేట రూరల్ ఎస్ఐ వాళ్ళ టీము వాళ్ళని కాపు కాసి అక్కడ చిన్నం అప్పారావు అని, కాజులూరి ఉదయ్, వంతల కిషోర్ కుమార్ ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ మీద వచ్చారు ట్రిపుల్ రైడింగ్లో వీళ్ళు. సో ఈ చిన్న అప్పారావతే ఇతను రాయగఢ ఒరిస్సాకు చెందిన వ్యక్తి. ఈ కాజులూరు ఉదయ్ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ వీవర్స్ కాలనీ రాజమండ్రి. అలానే వంతల కిషోర్ కుమార్ అనే ఇతను అనంతగిరి మండల్ బొర్రా గుహల దగ్గర ఉంటుంది అనంతగిరి అని, అక్కడ విశాఖపట్నం. సో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పొజిషన్లోనే ఈ వెపన్ కూడా తపంచ వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తపంచ రౌండ్స్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. సీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది.
इमाम खतीब मस्जिद नबवी सल्लल्लाहु अलैहि वसल्लम हज़रत शेख सालेह बिन मोहम्मद अल बुदैर 14 अप्रैल को हैदराबाद तशरीफ़ ला रहे हैं। हज़रत सालेह अल बुदैर 14 अप्रैल को जामिया इस्लामिया दारुल उलूम हैदराबाद में मस्जिद का इफ्तिताह अंजाम देंगे। नमाज मगरिब के साथ मस्जिद का इफ्तिताह होगा। इस मस्जिद का संगे बुनियाद इमाम मस्जिद हरम अब्दुर्रहमान अस-सुदैस ने रखा था। इस 2 मंजिला मस्जिद में 4000 मुसल्लियों की गुंजाइश है। इस मस्जिद को इस्लामी फ़न तामीर का शाहकार कहा जाता है, जिसे खूबसूरती के साथ तामीर किया गया है। हैदराबाद जिसके बानी हजरत मौलाना मोहम्मद अमीनुद्दीन साहब रहमतुल्लाह अलैह, इसके अहाते में एक अज़ीमुश्शान 2 मंजिला मस्जिद तामीर की गई है, जिसका संगे बुनियाद इमाम मस्जिद हराम आली जनाब फजीलतुल शेख अब्दुर्रहमान अस-सुदैस ने रखा था और इसका इफ्तिताह इंशाअल्लाहुल अज़ीज़ बतारीख 14 अप्रैल बरोज़ मंगल 6:30 बजे नमाज मगरिब के साथ आली जनाब फजीलतुल शेख सलाह बिन मोहम्मद अल बुदैर इसका जो है इफ्तिताह फरमाएंगे। हैदराबाद शहर में हनुमान जयंती के जुलूस के पेश नज़र पुलिस ने वसीतर इंतजाम किए हैं। जुलूस के पेश नज़र पुलिस ने सिक्योरिटी का भारी बंदोबस्त किया है और शहर में ट्रैफिक तहदीदात भी आयद किए गए हैं। पुराने शहर से 29 मुकामात से जुलूस निकाले जा रहे हैं। पुलिस ने हसास मुकामात पर खास नज़र रखी है। कांग्रेस ने टीआरएस हुकूमत के वाटर प्रोजेक्ट के मंसूबे पर तनकीद की है। तेलंगाना कांग्रेस के नायब सदर मोहम्मद अली शबीर ने कहा कि ज़मीन में पानी का अंदाज़ा लगाए बगैर पाइपलाइनों का डिज़ाइन तैयार करना मानई खेज है। కేసీఆర్ గారు కరీంనగర్ మీటింగ్లో ఏమన్నారంటే వాటర్ గ్రిడ్ 25,000 కోట్ల రూపాయలతో నేను గోదావరి కృష్ణా బేసిన్ నుంచి 160 టీఎంసీ వాటర్ గ్రిడ్ తయారు చేస్తున్నా అన్నారు. మళ్ళీ 29 సెప్టెంబర్ వచ్చే వరకు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్లో అధికారుల మీటింగ్లో దీనికి 24 కాదు 25,000 కాకుండా 40,000 crores రూపీస్తోని నేను వితౌట్ డిఆర్పి లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్ లేకుండా నేను వాటర్ తీసుకొస్తున్నాను అన్నారు. ఆ గ్రిడ్ ఆకాశంలోనా భూమి మీదనా యాడ ఉంది? ఉదాహరణగా ఒక ఇంట్లో బోర్ వేసేటప్పుడు లేకుంటే ఒక ఫామ్ హౌస్లో బోర్ వేసేటప్పుడు బోర్లో వాటర్ ఎంత వచ్చిందో వాడు ఏమంటాడు, బోర్ అంటే ముందుగాల వాటర్ రాని సార్ అంటాడు. వాటర్ వచ్చిన తర్వాత దానికి మోటార్ డిజైన్ చేస్తాడు. సార్ దీంట్లో వాటర్ తక్కువ ఉంది 3 HP మోటార్ వేయండి, ఎక్కువ వస్తే 5 HP మోటార్ వేయండి, 7 HP వేయండి. దాని కనెక్షన్ పైప్ కూడా 3 ఇంచ్ 2 ఇంచ్ 1 ఇంచ్ అని డిజైన్ చేస్తారు. కానీ ఈడ వాటరే లేదు, పైప్ లైన్ డిజైన్ అయిపోతున్నది. ఇది ప్రపంచంలో వాళ్ళు అంటారు కదా, ప్రపంచంలో ఎవ్వరు చేయని పని మేము చేస్తున్నట్టు. ఎస్, ప్రపంచంలో ఎవ్వరు చేయని పని తెలంగాణ ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఆయన కుటుంబం ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తులు చేస్తున్న పని ఏంటంటే నీళ్ళు ఎక్కడున్నదో తెలియదు కానీ పైప్ లైన్ మాత్రం వేసేస్తున్నారు. तेलंगाना हुकूमत अमन ज़ब्त की सूरत हाल को नज़रअंदाज कर रही है। अपोजिशन जमात कांग्रेस पार्टी ने ये इल्ज़ाम लगाया पुलिस वालों पर हमले के बावजूद भी केसीआर की जानिब से लॉ एंड ऑर्डर से मुताल्लिक़ जायज़ा इजलास तलब नहीं करना मुनासिब नहीं है। कांग्रेस MLC पी सुधाकर रेड्डी ने कहा कि हुकूमत की लापरवाही से अवाम में अदम तहफ़्फ़ुज़ का एहसास पैदा हो रहा है। उन्होंने सवाल किया कि वज़ारत दाखिला के बजट में इजाफा करने का दावा करने वाली हुकूमत जराइम पर काबू पाने में क्यों नाकाम हो रही है। ఇక్కడ శాంతి లేదు, భద్రత లేదు. మరి గతంలో మా సభలో హోంమంత్రి గారు సవాల్ చేసిండు. పెద్ద ఆయన హైదరాబాద్లో ఒక్క ఇన్సిడెంట్ చూపండి, నేను హోంమంత్రిత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిండు. ఒకటేంటి, కోకోలో నేను చెప్పకపోయినా సంతోష్ నగర్ బ్యాంక్ దోపిడీ ప్రయత్నం ఏంటి, కేబీఆర్ పార్క్ AK-47 ఇన్సిడెంట్ ఏంటి, సినిమా ప్రొడ్యూసర్ ఉండి గతంలో రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టాస్క్ ఫోర్స్లు పట్టుకొని 2 గన్నులు దొరికి 30 బుల్లెట్లు దొరికితే సికింద్రాబాద్లో అదే మొత్తం ఈ బుటాల యొక్క కాల్పులు నాగరాజు అనే జ్యోతిష్కుని కాల్చినటువంటి సంఘటనలు ఏంటి, సూర్యాపేటలో ఓపెన్గా హోంగార్డ్ని చంపేస్తే ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉంది శాంతి, ఎక్కడ భద్రత ఉంది? ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి. లా అండ్ ఆర్డర్ మీరు చూస్తున్నారు, రివ్యూ చేయండి. మన పోలీసు మంచి పోలీసు అయినా మరి ఎక్కడో లోపం ఉంది, CCTVలు ఎక్కడ పోయినాయి, అనేక రకాల క్రైమ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మేలుకోండి, లేకపోతే ప్రజల్లో విపరీతమైనటువంటి ఆందోళన ఉంది. ఈ వరుస ఇన్సిడెంట్స్తో ఈ భయానక పరిస్థితి నుంచి ముందు కేవలం డైలాగులు పేపర్ స్టేట్మెంట్లతో కాదు, పోలీసులను చంపే పరిస్థితి ఏంటి? ఓపెన్గా ఒక కానిస్టేబుల్ని చంపేశారు. పాపం ఒక ఆయన
సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఇది ఎక్కడ ఈ విచ్చలవిడి అయిపోయింది. ఈ గ్యాంగ్స్టర్స్ మాఫియా ముఠాలు, ఈ రకంగా డ్రగ్గు చేసే ముఠాలు, ఈ నల్ల మందు అమ్మే ముఠాలు, ఎన్నిటి మీద నిఘా పెట్టి सोनिया गांधी के खिलाफ मरकजी वजीर गिरिराज सिंह के रिमार्क की कांग्रेस के रुकने राज्यसभा एम.ए. खान ने मजम्मत की है। एम.ए. खान ने गिरिराज सिंह के खिलाफ कार्रवाई की मांग की है। गिरिराज सिंह का ये बयान कि सोनिया गांधी को जो है नस्ल कशी से जोड़ने का बयान बड़ा अफसोसनाक है। नरेंद्र मोदी जी, मैं आपसे हाथ जोड़ के प्रधानमंत्री जी मैं आपसे अपील करूंगा, ये हिंदुस्तान की अवाम को नहीं, लेकिन अगर मुल्क की अवाम को आपके एक लीडर ने ललकारा है तो आपको अगर थोड़ी भी आपके पास इज्जत है, वक़ार है इस देश का, तो आप गिरिराज सिंह को कैबिनेट से बर्खास्त करके गिरफ्तार करना चाहिए। इसलिए कि दूसरे मुल्क की आप नस्ली फसाद को आपने हवा दी है, ये हिंदुस्तान की तहजीब नहीं है। सीपीएम की जानिब से 11 अप्रैल से 14 अप्रैल को मुख्तलिफ प्रोग्राम्स का इनेकाद हो रहा है। इस सिलसिले में सीपीएम कायदीन ने मीडिया से बात करते हुए प्रोग्राम्स की तफसीलात से आगाह किया है। सीपीएम पार्टी తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాపితంగా ఏప్రిల్ 11 నుండి 14 వరకు జరిపే కార్యక్రమాన్ని ప్రకటించడం. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం. ఈ మహనీయులు ఇద్దరు కూడా కుల నిర్మూలన కోసం, అట్లాగే కులాల్లో జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా, అట్టడుగు కులాలు ముఖ్యంగా ఎస్సీల రక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు సాగించిన విషయం మనందరికీ తెలుసు. ఈ ఉద్యమాల స్ఫూర్తితో, ప్రత్యేకించి డాక్టర్ అంబేద్కర్ సాగించిన కృషితో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి పొందుపరచబడినాయి. కానీ ఈ రోజున ఆ రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది. ఇన్నేళ్ళు, గత 50-60 సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు తప్పనిసరిగా ఎంతో కొంత లాభం పొందారు, ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. सिकंदराबाद सीताफल मंडी के रेलवे स्टेशन में हादसा पेश आया है। रेल टक्कर के नतीजे में 4 साला बच्चा पैरों से माजूर हो गया। रेल की पटरियां अबूर करते वक्त लड़के का हाथ उसकी मां से छूट गया तो लड़का रेल के सिमत दौड़ पड़ा। रेल इंजन के टकरा जाने से लड़का पहियों के नीचे गिर पड़ा। हादसे के नतीजे में लड़का दोनों पैरों से माजूर हो गया। जख्मी लड़के को गांधी अस्पताल मुंतकिल किया गया। खबर मिलते ही रेलवे पुलिस जाए हादसे पर पहुंची और हादसे की जांच की जा रही है। मरकजी वजीर निर्मला सीतारामन ने दावा किया कि लोकसभा और असेंबली इंतखाबात में बीजेपी के वोट फीसद में इजाफा हुआ है। निर्मला सीतारामन ने बीजेपी की कौमी आमिला के इजलास के मौके पर मीडिया से बात की। BJP has increased its vote share, kept it consistent either with the Lok Sabha's vote share or even increased it. Of course, admitted that in Delhi we could not win the election, but that is something which as a political matured party we were able to face and take it on our, in our stride. So, with our vote share not just increasing during the Lok Sabha election, but also after that during the state elections, going down to the level of निज़ाम ट्रस्ट के ज़ेरे एहतमाम चलाए जाने वाले मुखमजा कॉलेज में सालाना जलसे का इनेकाद किया गया। इस मौके पर नायब वज़ीर आला महमूद अली और INPR के कमिश्नर चंद्रावदन ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस पर असर तकरीब में तलबा ने डिग्रियाँ तकसीम की गई। मुकर्ररीन ने तालीमी मैदान में आगे बढ़ने का तलबा को मशवरा दिया है। This year we have spent 33 lakhs budget on the library. Next year budget is आखिर में सुर्खियां एक बार फिर। सूर्यापेट फायरिंग के 2 हमलावर मुदकुर मंडल में एनकाउंटर में हुए हलाक। फायरिंग के तबादले में एक कांस्टेबल हलाक। हुकूमत ने महलूकिन के विरसा को 40 लाख एक्सग्रेशिया और सरकारी मुलाजिमत देने का किया ऐलान। वजीर दाखिला ने गैर समाजी अनासिर से सख्ती से निपटने का किया ऐलान। शहर में हनुमान जयंती का जुलूस, पुलिस ने किया सिक्योरिटी का भारी बंदोबस्त।
मस्जिद नबवी सल्लल्लाहु अलैहि वसल्लम के इमाम साहब की 14 अप्रैल को होगी हैदराबाद आमद। दारुल उलूम हैदराबाद में मस्जिद का करेंगे इफ्तिताह। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।